వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నుండి టీడీపీలోకి 1000 మంది ముస్లింలు చేరారు. నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పు మొదలైందనడానికి ఇదే ఈరోజు చిహ్నం. ఈరోజు పార్టీలో మునీర్ గారు, కపిల విజయ్ కుమార్ గారు, వీరితో పాటుగా 8 మంది ఎక్స్ కౌన్సిలర్సు, 2 ఎంపీటీసీలు వీరందరూ కూడా వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారు. అరవింద్ బాబు గారి 5 సంవత్సరాల కష్టాన్ని వీరందరూ కూడా గుర్తించడమే కాకుండా ఆయనకి బలాన్ని చేకూర్చుదామని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంత పెద్ద జాయినింగ్స్ అన్నీ కూడా ఈరోజు అవుతూ ఉన్నాయి. వారందరికీ కూడా మంచి పొజిషన్స్ అన్నీ కూడా ఇచ్చేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి సముచిత స్థానం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ఉంది. స్థానంతో పాటు మరీ ముఖ్యంగా గౌరవం కోరుకొని ఈరోజు ఇక్కడికి అందరూ వస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలకు. వారందరికీ కూడా సరైన గౌరవం తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పి